సుమారు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలను ఓ బ్యాంకులోని గోల్డ్ అప్రైజర్ స్వాహా చేసిన ఘటన కాకినాడలో వెలుగు చూసింది. కాకినాడ జీజీహెచ్ ప్రాంగణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో పలువురు ఖాతాదారులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా కాకినాడకు చెందిన సూరిబాబు పనిచేస్తున్నారు. ఇటీవల రుణాలు పూర్తిగా చెల్లించిన కొందరు ఖాతాదారులు తమ బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వాలని కోరగా అప్రైజర్ వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకొని నిలదీయడంతో నిజం బయటపడింది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోల్డ్ తాకట్టు పెట్టి మళ్ళీ విడిపించుకోవడానికి కస్టమర్ వచ్చి బ్యాంక్ మేనేజర్ సంప్రదిస్తే ఆ అమౌంట్ కట్టిన తర్వాత ఆ గోల్డ్ లాకర్ నుంచి తీసి ఆ కస్టమర్కి ఇచ్చే సందర్భంలో కస్టమర్స్ ఇది రోల్డ్ గోల్డ్ మాది కాదని చెప్పి వాళ్ళు చెప్పగానే వెంటనే మొత్తం ఆ లాకర్లోనంతా గోల్డ్ అంతా చెక్ చేసుకుంటే సుమారు 789 గ్రాములు ఇలాగ రోల్ గోల్డ్ డిఫరెన్సెస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన మాకు కంప్లైంట్ ఇస్తే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.